బాబు సర్కారులో కన్సల్టెంట్ల పెత్తనం ఎక్కువైపోయిందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేట్ వ్యవస్థ, వాళ్లే కావాలంటున్న కొందరు కార్యదర్శులు, రొటీన్ నివేదికలు, పనులకి కన్సల్టెంట్లే, ఎస్ఓలు ఏఎస్ఓలు ఇచ్చే సమాచారానికి హైఫై ఇంగ్లీష్ అర్థమే వీళ్ళ పని అంటూ ఒక పెద్ద కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. రాష్ట్ర సచివాలయం అంటే ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఇప్పుడు వీళ్ళని కాదని మరో కొత్త వర్గం మొదలైంది. వాళ్లే కన్సల్టెంట్, భగవంతుడికి భక్తుడికి మధ్య అన్నట్టుగా కార్యదర్శులు సెక్షన్ ఆఫీసర్ల మధ్య వీళ్ళు తయారయ్యారు. అయితే వీళ్ళది అనుసంధానం కాదు, అచ్చంగా అడ్డుగోడల ఈ కన్సల్టెంట్ వ్యవహారం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కన్సల్టెంట్ సేవలు తీసుకోవడం కొత్త ఏమీ కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నది. కానీ కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలు, వినూత్నమైన ఆలోచనల అమలు, తదితర సేవలకు మాత్రమే కన్సల్టెంట్ వినియోగించుకోవడం రివాజ్. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని కన్సల్టెంట్గా నియమించుకునే ప్రాజెక్టు నివేదికల తయారీ, సంప్రదింపులు సులువుగా సాఫీగా సాగిపోతాయి. ఇప్పుడు పరిస్థితి అంతకు మించి అన్నట్టుగా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగే రొటీన్ కార్యకలాపాలను కన్సల్టెంట్ వెలుపెడుతున్నారు. సచివాలయంలోని అన్ని శాఖల్లో కలిపి 100 మందికి పైగా కన్సల్టెంట్ ఉన్నారు. ఆర్థిక శాఖ దాని పరిధిలోని ప్రణాళిక శాఖలోనే 31 మంది కన్సల్టెంట్ ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వ అధికారులతో సమానంగా, కొందరికి ఇంకా ఎక్కువగానే వేతనాలు అందిస్తున్నారు. వేరే సెక్రటేరియట్లో ప్రభుత్వ యంత్రాంగానికి సమాంతరంగా ఒక ప్రైవేట్ వ్యవస్థ నడుస్తుంది. ప్రభుత్వంలో సెక్రటరీల పేరుతో పాలనా వ్యవహారాలు నడుస్తాయి. సెక్రటరీలకు సాయం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ కేడర్లో ఉంటారు. కానీ ఇప్పుడు చాలామంది కార్యదర్శులు కన్సల్టెంట్ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు. పోనీ ఆ సబ్జెక్టులో నైపుణ్యం ఉన్న వాళ్ళే కన్సల్టెంట్గా నియమించుకుంటున్నారంటే అది లేదు. కేవలం ప్రపంచ స్థాయి ఇంగ్లీష్ వస్తే చాలన్నట్టుగా కన్సల్టెంట్ నియామకాలు జరుగుతున్నాయి. ఈ కన్సల్టెంట్లకు ప్రత్యేకమైన టాస్కులు కూడా అప్పగించడం లేదు. ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, నోట్ రాయాలన్నా, కేంద్ర ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు పంపాలన్నా కన్సల్టెంట్లే పిలుస్తున్నారు. ఆ కన్సల్టెంట్ సంబంధించి సబ్జెక్ట్ చూసే సెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వివరాలు తీసుకుని వాటి ఆధారంగా ప్రజెంటేషన్ లేఖలు సిద్ధం చేస్తున్నారు. ఈ మాత్రం పని ఎస్ఓలు ఏఎస్ఓలు చేయలేరంటే ఖచ్చితంగా చేయగలరు. అయినప్పటికీ కన్సల్టెంట్దే పెత్తనం. దీంతో సెక్రటరీలకు, సచివాలయ అధికారులకు మధ్య అంతరం పెరుగుతోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఎప్పటి నుంచినో ఇది జరుగుతూ ఉండదు. బాబు గారు వస్తే కనుక అమెరికాలో స్టాన్ఫోర్డ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావాలి, అక్కడ వాళ్ళు చెప్పేది ఈయన వినేస్తారు, అద్భుతం అన్నటువంటి కాన్సెప్ట్లో నడుస్తుంటుంది. ఇది తరతరాలుగా అయింది. బట్ ఆయన్ని ఇంతవరకు ఆయన చేసేది కరెక్ట్ అని చెప్పి మధ్యలో ఇప్పుడు తప్పని రాయడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా?